ఓ మానవుడా మేలుకో, సమాజ నిర్మాతగా మేలుకో, నవ సమాజ నిర్మాతగా మేలుకో. ఉద్వేగం కుత్సితాలతో ధరణీతలం కదలుతోంది, ఉన్మాదం ఉత్పాతాలతో ఇలా తలం వణకుతోంది, క్షిపణి సమూహాలతో ఆకాశం వెలుగుతోంది, అజ్ఞానం పంతాలతోటి భువి అంతా రగులుతోంది, కాలుష్యపు కోరలతోటి కలనాగు విషం చిమ్ముతోంది, పరుల పతనమే తమ సంతోషంగా విరాజిల్లుతోంది. ఎలా పలకాలి వీటికి చరమగీతం, ఎటు పోతోంది జాతి నిర్మాణ తేజం. ఓ మానవుడా మేలుకో, సమాజ నిర్మాతగా మేలుకో, నవ సమాజ నిర్మాతగా మేలుకో. ఇరుగు పొరుగు వారితో కయ్యానికి కాలు దూవుతూ, దూరపు కొండలును పంటూ పెత్తందార్లతో తిరుగుతూ, తన కోసమే బ్రతుకుతూ తమలో ద్వేషం రగులుతూ, డబ్బుకు లోకం దాసోహంగా జబ్బలు చరచుకు తిరుగుతూ, నింగిని సీధిని దాటి దొంగల గుంపులు పెరిగి తమలో తామే కలహిస్తూ బలవంతుడిదే రాజ్యంగా ఎన్నటికీ తరము మారేది, ఎప్పటికీ సంకటము తీరేది. ఓ మానవుడా మేలుకో, సమాజ నిర్మాతగా మేలుకో, నవ సమాజ నిర్మాతగా మేలుకో. కత్తిని చూస్తే మందికి భయము, మందిని చూస్తే అంతట భయము, నలుగురు రౌడీలు గుంపుగా వస్తే మనకెందుకులేనని వదిలేస్తుంటే, తిరగబడే స్థైర్యం లేక ఎవరో రావాలని చూస్తుంటే, బలవంతునికి సలాము చేస్తూ గులాములుగా బ్రతుకుతూ ఉంటే, ఎవరొస్తారని ఎదురు చూపులు ఎలా తీరుతాయని ఈ వెతల బాధలు. ఓ మానవుడా మేలుకో, సమాజ నిర్మాతగా మేలుకో, నవ సమాజ నిర్మాతగా మేలుకో. అందరి కోసం తాను బ్రతుకుతూ, తనకు తానుగా అందరి సహకారంతో, ప్రశ్నించే మనసుతో ప్రతి ప్రశ్నకు తిరుగులేని జవాబుతో, మనలో మానలకు తావులేక పనిలో పరుషం నిశాల విడిచి, ప్రతి నిమిషం ప్రతి విషయం సకారాత్మకముగా సంఘటిస్తే, మూఢాచారాల వీడిని కూడా సంప్రదాయం నెలకొల్పితే, కాదా నవ నిర్మాణ అంకురార్పణ, కాదా ఇలా తలం ఒక స్వర్గధామం, వెలవదా ఇతిహాసాల రామరాజ్యం, బొరగదా సర్వమానవ సౌభ్రాతృత్వం. ఓ మానవుడా మేలుకో,
నిర్మాతగా మేలుకో, నవ సమాజ నిర్మాతగా మేలుకో.